సో గైస్, ఇక్కడ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఈ బుల్లిష్ క్యాండిల్ చూసి అందరూ బై పొజిషన్స్కి చూస్తారు. బట్ మార్కెట్ ఒకసారి ట్రాప్ ఇచ్చింది అండ్ 20 EMA సపోర్ట్ ఉంది. ఇక్కడ R3 ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రివర్సల్ ఈ డే హై క్రాస్ చేసి స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది. సో వి విల్ సీ ఇది బ్రేక్ అయిన వెంటనే దెన్ మనకి ఇక్కడ చిన్న సపోర్ట్ అండ్ ఇది ఒకటి ఉంది. ఈ జోన్ రెసిస్టెన్స్ జోనే, బట్ ఇందులోకి అయితే మార్కెట్ రావాల్సిందే. చిన్న ఒక ట్రేడ్ నేను ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ డే హై క్రాసింగ్ నుంచి ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఈ జోన్. గైస్, సో నా ఎంట్రీ అయితే ప్రజెంట్ రన్నింగ్లో నడుస్తుంది. సింగిల్ లాట్ తీసుకున్నాను. ప్రస్తుతం 1200 1300 ప్రాఫిట్లో రన్ అవుతుంది. నేను అరౌండ్ 215 కల్లా తీసుకున్నాను. సో నవ్ ఇట్స్ అరౌండ్ 235. ఇది వచ్చేసి 25,900 CA. ఎందుకు తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా. సో ఫైనల్లీ నిఫ్టీ రీచ్ ద టార్గెట్. ఓకే, ఇక్కడ ఫెయిర్ వాల్యూ క్యాప్ అని చెప్పాను కదా. ఇక్కడికి వచ్చాక చిన్న రిజెక్షన్స్ లాగా కనిపిస్తున్నాయి, బట్ స్టిల్ ఐఎమ్ బులిష్. ఓకే, ఐఎమ్ బులిష్. అండ్ మన ట్రేడ్ కూడా చూడండి, మనం తీసుకున్న ట్రేడ్ ఫ్రమ్ హియర్ ఇట్ రీచ్ స్టిల్ హియర్. ఓకే, యాక్చువల్లీ ఈ మూమెంట్ ఇక్కడ వరకు వెళ్ళిపోవాలి బికాజ్ ద బ్రేక్అవుట్ హ్యాపెండ్. ఇక్కడ కూడా స్టిల్ అంటే ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్స్, ఇంత పెద్ద క్యాండిల్స్ పైకి వెళ్తున్నా కూడా ప్రీమియమ్స్ ఆర్ నాట్ మూవింగ్ అకార్డింగ్లీ. ఓకే, చాలా డికే అయింది. చిన్న క్యాండిల్కి ఇంత డికే అయింది. బట్ ఎనీవేస్ మనది ఇక్కడ చూసుకుంటే సో బై ప్రైస్ 215కి ఉంది. సో వీ సోల్డ్ హియర్ అండ్ ఎనీహౌ మనకి ఈడ నుంచి చూసుకున్నా కూడా 25 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. ఓకే.